మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఎవరైనా చదివిన సహాయం చేయండి. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చూద్దాం, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మైక్లో నాకు చదివి సహాయం చేయను. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. చాలు తల్లి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఆ దినాల్లో మరి కొంతమందికి ఉపమాన రీతిగా వాళ్ళకు బోధిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎందుకంటే ఆ కాలంలో కూడా వాళ్ళు ఎక్కువగా చదువు లేని పామర్లు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి కొన్ని ఎగ్జాంపుల్స్గా వాళ్ళతో మాట్లాడేవాడు. నిజమే, చిన్నపిల్లలకు స్కూల్లో కూడా మాకు చిన్నప్పుడు అంతా ఆ ఇయే రాయిపోవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలకి ఎట్టయితే అర్థం అవట్లా, పలకంతా ఎవడ రాయట్లేదని వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎల్కేజీ కానీ యూకేజీ కానీ అంతకన్నా ఇప్పుడు ఇంకా నర్సరీ అంటున్నారా, లేకపోతే ఇంకా వాళ్ళ చిన్న పిల్లలను కూడా కొన్నిసార్లు మన తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒక ప్లే స్కూల్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటిల్లో పిల్లల్ని ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎల్కేజీకి వెళ్ళకముందే వాళ్ళకి కొంచెం రైమ్స్ వచ్చేటట్టుగా వాళ్ళకి రకరకాలైన యాక్టివిటీస్లో కొంచెం పిల్లలతో ఎలా కలవాలా. ఎందుకంటే మాకు తెలుసు, చిన్నప్పుడు పిల్లలు బడికి వెళ్ళరంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. ఇక వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ అమ్మ నాన్నని బెత్తం పుచ్చుకుని కొట్టుకుంటూ వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ ఏడుచుకుంటూ పరిగెత్తుకొచ్చేవాడు. రిక్షా ఎక్కిస్తే రిక్షాల నుంచి దూకేసేవాళ్ళు. ఇక బడికి వెళ్ళిన కాడి నుంచి కూడా కొన్నిసార్లు తెప్పలు ఉండేవి. వాళ్ళు అక్కడ లోపల ఎడుతూ ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళు గేట్ దగ్గర ఎడుతూ ఉండేవాళ్ళు. ఇక లాభం లేదని, అమ్మ మీరు ఎవరు ఇక్కడ కనపడబాకండి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని చెప్పి పంపించేసి వాళ్ళకి చక్కగా వాళ్ళకి అన్ని వీడియోలుగా వాళ్ళకి కనపడేటట్టుగా కొంచెం వాళ్ళని ఎంకరేజ్మెంట్గా ఉంటుందని వాళ్ళకి రకరకాలైన టీవీలు కానీ ఇలాంటి మ్యూజిక్ సిస్టమ్ ద్వారా వాళ్ళని కొంచెం వాళ్ళని అలవాటు చేయడానికి పిల్లలకు నేర్పించే విధానాలు కూడా మరి ఈ మధ్య కాలంలో మనం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే పిల్లలు కొంచెం వాళ్ళు అర్థం చేసుకుంటానికి వాళ్ళకి ఎలా చెప్పాలో రకరకాలుగా వాళ్ళకి ఎన్నో యాక్టివిటీస్ వాళ్ళకి టీచర్స్ కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. మాకు లెక్కలు ఇదివరకు మామూలుగా ఉండేవి, ఇప్పుడున్న మ్యాథ్స్ వేరు, ఇప్పుడు ఉన్న లెక్కలన్నీ ఇక్కడ రకరకాలు. నిజమే, అసలుకి 2 రెళ్ళు ఎంత అంటేనే మాకు ఆలోచించేవాళ్ళం. ఇప్పుడున్న పిల్లలకి ఎన్ని రకాలుగా దాన్ని కూడా ఏదో అంటున్నారు. ఇప్పుడు ఏమన్నారు, అబ్బాకాస్. ఇలాగ చిన్న పిల్లలను కూడా ఈ మధ్య అబ్బాకాస్ అవన్నీ నేర్పిస్తూ ఎలాంటి లెక్కలైనా సరే క్యాలిక్యులేటర్ కన్నా స్పీడ్గా చెప్పేటట్టుగా వాళ్ళకి ఈ రోజున రకరకాల టెక్నిక్స్ ఈ రోజున టీచర్స్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఒక వ్యక్తికి అర్థం అవ్వటానికి ఎలాగైతే చెప్పాలో అన్ని రకాలుగా బోధిస్తున్నట్లుగానే మరి ఆ దినాల్లో యేసు ప్రభు వారు కూడా వాళ్ళకి ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా వాళ్ళకి అర్థమయ్యే విధానంగా ఉపమాన రీతిగా వాళ్ళకి బోధిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ మాట చూద్దాం ఒకసారి. అక్కడ ఏమనంటే ఒక మనుష్యుడు దేశాంతరముకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, ఎవని సామర్థ్యము చొప్పున వారికిచ్చి ఏమన్నాడంటే నేను వెంటనే దేశాంతరం వెళ్ళిపోయి అని అడుగుతున్నాడు. మళ్ళా 5 తలాంతులు తీసుకున్నాడు, వచ్చి వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 సంపాదించను. 5 అలాగని 2 తీసుకున్నవాడు 2, 1 తలాంతు తీసుకున్నవాడు వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచి. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. వారి యొద్ద ఏం చేస్తున్నాడు, లెక్క చూసుకున్నాడు. నిజమే, కొన్నిసార్లు మనకు బ్యాంకులో ఏదైనా లోన్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు,
లెక్క చూసి అబ్బాయి మీకు వడ్డీతో కలిపి ఈ సంవత్సరం ఎంత కట్టాలి. అలాగే ఏదైనా మనము లోన్ తీసుకున్నా, మనం ఎక్కడ ఈఎంఐ ద్వారా వస్తువు తీసుకున్నా వాళ్ళు ఏం చేస్తారంటే దానికి లెక్క చూసి మనకి ఇంత కట్టాలని చెప్తూ ఉంటాడు. అలాగే కొన్నిసార్లు కొంతమందికి నోటు రాసి డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర కూడా ఎంత అయిందో లెక్క చూసుకుంటారు. అలాగూ వాళ్ళకి ఇవ్వవలసిన దానికి లెక్క అనేది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా అది క్లియర్ అయిపోతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఎలాగైతే డబ్బులు ఇచ్చిన తర్వాత దాన్ని వాడుకుని దాన్ని ఎంత సంపాదించారు, ఎంత మిగిలింది. ఈ రోజున మనం అందరం వ్యవసాయం చేసే కుటుంబాల నుంచి వచ్చిన వ్యవసాయంలో మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో అలాగే మనకి ఎంత మిగిలింది అనేది ప్రతి వ్యవసాయదారుడు కూడా ఏం చేస్తాడు, లెక్క అనేది చూసుకుంటాడు. లెక్కపత్రం లేకుండా పక్కనోడు ఆ మందు కొట్టాడు కాబట్టి ఎంతైనా నేను కొడదామని చెప్పేసి ఆడికన్నా కొంచెం ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో నువ్వు కష్టపడి నువ్వు ఒక బాగా ఆ చేనును చూసి నీ యొక్క పంటను చూసి ఇంకా రకరకాల మందులు వాళ్ళు ఏముందో ఎన్నో రకాలుగా వస్తారు చెప్తారు, వాళ్ళు చెప్పినన్ని మనం అలా కొట్టుకుంటా పోతే పంట అయితే పండుద్ది, కానీ కొన్నిసార్లు అనుకున్నట్టుగా రేట్ అనేది కొన్ని మార్కెట్ రాదు. నిజమే, కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాదు. పసుపు కొన్నిసార్లు రేటు ఉండేది కాదు, కందకు కొన్నిసార్లు రేటు ఉండేది కాదు, కొన్నిసార్లు చెరుకు కూడా చాలా ఇబ్బంది పడి చాలామంది చెరుకు మానేశారు. ఈ మధ్య కొంత జ్యూస్కి వెళ్ళటం వల్ల మళ్ళా కొంతమంది జ్యూస్ వేయటం మొదలెట్టారు. అంటే చూడండి, లాభం అనేది ఏ వ్యవసాయంలో ఏ పంటకైతే ఉంటుందో వ్యవసాయదారుడు దానికి పెట్టుబడి పెట్టి అదే చేయటానికి ఆలోచిస్తాడు. 4-5 స్థలాల్లో వెళ్ళి ఏ పంట బాగుంది. నిజమేనండి, ఈ రోజున కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కొంత టెక్నాలజీని ఉపయోగించి రకరకాలుగా పంటలు పండించి నిజమే చాలా లాభాలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఈ దినాన ఉన్నారు. నిజమే, అంటే మనుషులు కొన్నిసార్లు కొంత టెక్నాలజీ ద్వారా మనకి సామాన్యంగా మనకు తక్కువ పండే పంటలు కూడా కొంత అధునాతనమైన టెక్నాలజీ ద్వారా మంచి లాభాలు వచ్చే విధంగా వాళ్ళు వ్యవసాయం కూడా చేస్తున్న దినాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు ఏది చేసినా దాని ఉద్దేశం ఏంటంటే లాభం ఎలా వస్తుంది. నిజమే, ఈ మధ్య మళ్ళా కొత్త ఒక వరి వంగడం కనిపెట్టారు. అది ఒక్కసారి విత్తనము విత్తిన తర్వాత 5-6 సార్లు అంటే కోసుకోవచ్చంట. ఇక ప్రతి సంవత్సరం నాట్లేసే పని ఉండకోకుండా దాన్ని కట్ చేయటం, మళ్ళా నీళ్లు పెడతాం, ఎరువులు వేసుకుంటాం. చెరుకు అనేది ఎలాగైతే వాళ్ళు మనకి ఇదివరకు చేసేవాళ్ళు అలాగే ఈ క్రొత్తగా వచ్చే ఇప్పుడు ఈ వరి వంగడాన్ని కూడా మన దేశంలో కూడా దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి చూస్తున్నారు. ఎందుకంటే కూలీల ఖర్చు తగ్గుతూ ఉంటుంది, అనేక రకరకాల పెట్టుబడులు చాలా తగ్గుతాయి. కాబట్టి మనము చేసే మరి దానిలో కూడా లాభం అనేది ఉండాలన్నా ఏ యొక్క వెరైటీకి లాభం ఉంటుందో దాని విషయంలో రైతు ఆలోచించి అదే చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చి మరి అన్ని విషయాల్లో కూడా మరి కొంచెం సలహాలు తీసుకునే వ్యవసాయ రంగంలో ముందుకు వెళుతూ ఉంటారు. అంటే ఏది చేసినా కొంచెం నాకు లాభసాటిగా ఉండాలంటేనే చేస్తాము. ఏదో తోచుబడి అవ్వట్లేదని ఎవరో కూడా ఆ పని చేయరు. అలాగే మనము ప్రతి విషయంలో కూడా వ్యవసాయంలో లెక్క ఎలా చూసుకుంటున్నామో వ్యాపారంలో కూడా మనం ఏం చేసుకుంటాం, లెక్క చూసుకుంటాం. వ్యాపారస్తులకి లెక్క చూసే టైము ఎప్పుడో తెలుసా మీకు? మార్చి 31. ఎప్పుడు? మార్చి 31. మార్చి 31తో అకౌంట్స్ అవన్నీ కూడా పాత లెక్కలన్నీ కూడా ఏమైపోతాయంటే లెక్క చూసేసి మళ్ళా ఏప్రిల్ 1 నుంచి కొత్త లెడ్జర్స్ అవన్నీ కూడా ఏం చేస్తారు, స్టార్ట్ చేస్తారు. అంటే వ్యాపార సంబంధించిన ప్రతి ఒక్క వ్యాపారస్తుడు మార్చి 31కి వాటిని ఏం చేస్తారంటే ఆ అకౌంటు లెక్క చూసుకుని దాన్ని క్లోజ్ చేసేసుకుని మళ్ళా క్రొత్త అకౌంట్ అనేది ఏప్రిల్ 1 నుంచి మళ్ళా స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాగే స్కూల్ టైంలో కూడా ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు వేసవకాలం సెలవులు ఇచ్చేసారంటే అర్థం ఏంటంటే పాత సంవత్సరానికి క్లోజ్ అయిపోయి మనము చేసిన పొరపాట్లు ఎక్కడ ఉన్నాయా, ఒకవేళ ఏ టీచరు సరిగా మరి సబ్జెక్టులో మార్కులు తక్కువ వస్తున్నాయి, ఎవరు బాగా చెప్పగలుగుతున్నారు, ఏ స్టూడెంట్స్ మంచిగా ఉన్నారు, వీళ్ళకి ఎలాగో కోచింగ్ ఇస్తే బాగుంటుంది, ఈ సంవత్సరం మన స్కూల్కి మంచి పేరు రావాలన్నా 10th క్లాసులో మనకు మంచి టాప్ ర్యాంక్స్ రావాలన్నా ఎలాగూ చేస్తే బాగుంటుంది, ఈ సబ్జెక్టు ఎవరెవరికి అప్పగిస్తే బాగుంటుందని ప్రిన్సిపల్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళందరినీ కూడా మళ్ళా
టీచర్స్కు మీటింగ్ పెట్టి దాని విషయంలో ఎలాగూ సరి చేసుకోవాలో ఎలా అన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటాకి లెక్క అనేది చూసుకుంటూ ఉంటారు. నిజమే, ఒక వ్యాపారస్తుడు చూసుకున్నా, ఒక స్కూల్ యాజమాన్యం చూసుకున్నా, అలాగే ఒక వ్యవసాయదారుడు లెక్క చూసుకున్నా, ప్రతి విషయంలో కూడా ఎలా ఉంటుందంటే లాభం వస్తేనే కూడా ఆ పని చేస్తారు. అవును, లాభం లేకుండా ఎవరు కూడా చేయలేరు. నిజమే. చూడండి, అలాగే ఎవని సామర్థ్యము చొప్పున ఏంటంట, ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఏం చేశాడంట, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంట, మరొకడికి 2 తలాంతులు ఇచ్చాడంట, మరొకడికి 1 తలాంతు ఇచ్చాడంట. అంటే కొంచెము చేయగలిగిన వాళ్ళని బట్టి అందరూ చదవలేరు, అందరూ కూడా మొద్దోళ్ళుగానే ఉండలేరు. కాబట్టి అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యాన్ని బట్టి, ఇప్పుడు మనం వ్యాపారం చేయాలనుకున్నామండి, మనం వ్యాపారం చేయాలంటే మన సామర్థ్యాన్ని బట్టి మనకి ఏదో లోన్ దొరకటమో అలాగే ఏదైనా ఒకటి ఉంటే కనుక దానిని బట్టే మనం ఏం చేస్తామంటే మనకున్న దాన్ని బట్టే మనం వ్యాపారం అనేది చేస్తూ ఉంటాం. అలాగే ఒకవేళ కొంచెం పెద్ద వాళ్ళు మంచి వ్యాపారస్తులు, రిలయన్స్ కానీ ఎవరైనా కొంచెం అలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క రేంజ్ అనేది కొంచెం వేరుగా ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా పెట్టాలన్నా భారీ ఎత్తులో చేయగలుగుతారు. అలాగే కొంతమంది డీమార్ట్లు, లూలు మాల్లు, ఇంకా రకరకాల మాల్లు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు కొంత డిస్కౌంట్ కూడా చేయగలుగుతూ ఉంటారు. చూడండి, అలాగే ప్రతి విషయంలో కూడా వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు కూడా ఏం చూసుకుంటారంటే సంవత్సరం ఆఖరిలో ఈ సంవత్సరం మనకి ఇలాగ చేయగలిగాం కాబట్టి లెక్క చూసుకుని దానిని బట్టి వాళ్ళకి ఎంత మిగిలింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, అవసరమైతే కొంతమంది డాక్టర్లు అవ్వచ్చు, కొంతమంది ఇంజనీర్లు అవ్వచ్చు, కొంతమంది ఇంకా రకరకాలైన రైటర్స్ అవ్వచ్చు. చూడండి, ఎవరికి ఒక్కొక్కరికి దాని యొక్క సామర్థ్యాన్ని చొప్పున దాన్ని వాడుకుంటూ ఉంటారు. అంతే తప్ప ఒకవేళ ఇంజనీర్ గారికి ఎంత తలకాయి, వ్యవసాయం చేసేవాడికి ఎంత తలకాయి అని ఉంటుందా? పోనీ బ్రెయిన్లో పోనీ ఏమన్నా తేడాలు ఉంటాయి అనుకున్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి. అర్థమైందా? నిజమే. ఇంజనీర్ వచ్చి మనకలాగా వ్యవసాయం ఏదైనా చేయాలంటే వాళ్ళు చేయగలుగుతారా? బాబు, ఈ ఎండలో నేను ఉండలేను, ఈ చెమటలో నేను తిరగలేను అనుకుంటూ వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు చేయలేనిది వాళ్ళు చేయలేరు. నిజమే. అలాగే కొన్నిసార్లు వాళ్ళకి అది కొన్ని ఈజీగా ఉండొచ్చు, టెక్నాలజీ బట్టి వాళ్ళు చదువుకోబట్టి వాళ్ళు మంచి జీతాలు సంపాదించవచ్చేమో, కానీ కష్టపడి పని చేయగలనుకుంటే చేయగలుగుతాడా? చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఆ ఇంజనీర్లు కొన్నిసార్లు ఈ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి చూస్తూ ఉంటుంటే వాళ్ళకి ఆ కూర్చుని ఎంత లాభ అయిపోతూ ఉంటారు, మొత్తం గుండు అయిపోతూ ఉంటుంది. ఏంటని అనుకుంటే ఆడ ఎన్నో రకాలైన ఆలోచనలు చేసి ఏమి చేయలేవు. ఇంకా మనం ఈ ఊడిపోతున్న ఎంటుకలకు మనం ఏం చేయగలుగుతాం? ట్రాన్స్ప్లాంట్ ఏదైనా కొంచెం ఎంటుకలు కూడా ఈ మధ్య అంటిస్తున్నారంట. ఒక్కొక్క వెంట్రుకకు వచ్చి కూడా ఖరీదు కట్టి ఈ మధ్య అలాంటివి కూడా చేస్తున్నారంట. అంటే చూడండి, ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొంతమంది ఏమో ఈ మధ్య అంటించే కూడా వచ్చేసినాయి అంట. చక్కగా నీట్గా ఇలా అంటించేస్తే వాళ్ళు అసలు సూపర్ హీరోలాగా ఉంటున్నారు. అసలుకి నిన్నటిదాకా గుండులాగా ఉంది, ఇవాళ ఏంటి ఎంత హీరోలాగా ఉన్నారు అనుకుంటే అన్ని రకాలైన టెక్నాలజీని బట్టి వాళ్ళ అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు వారికి ఉన్న పనుల్లో వాళ్ళు నిపుణత అనేది సాధించగలుగుతారు. మరి అన్ని రకాలైన పనులు అనేది అందరూ చేయగలిగితేనే దేశం అనేది ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటుంది. అలాగే మన కుటుంబాల్లో కూడా నాన్న చేసే పని నాన్న చేస్తాడు, అమ్మ చేసే పని అమ్మ చేస్తుంది, పిల్లలు చేసే పనులు పిల్లలు చేస్తారు. అలాగే ఒక కుటుంబం అంతా కలిపి వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి ఎవరు ఏది చేయగలుగుతారో అది చేస్తేనే ఆ కుటుంబం అనేది ముందుకు వెళుతుంది. నిజమే. మరి మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా లెక్క అడుగుతాడన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్పా, వ్యవసాయదారుడైనా, ఒక వ్యాపారస్తుడైనా,
అలాగే ఇంకొక రంగంలో ఎవరైనా సరే వారు స్కూల్ యాజమాన్యం అయినా కానీ ఎలాగైతే లెక్కలు చూసుకుంటారో దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, దీన్ని బట్టి ఆయుష్కాలం, అలాగే ఒక్కొక్కరికి మరి దేవుడు 50 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించవచ్చు, 80 సంవత్సరాలు ఇవ్వచ్చు, ఒకవేళ మోషేలాగా 120 సంవత్సరాలు కూడా దేవుడు ఇవ్వచ్చు. మరి ఆ కాలంలో 120 సంవత్సరాలు వచ్చిన మోషే గారు పర్వతం కొండపైకి ఎక్కేవాడు. 120 సంవత్సరాలు మన వాళ్ళు ఎవడన్నా ఎక్కుతాడు పైకి ఎక్కమంటే? నిజమే. మొన్న ఒక ఇంటికి వెళ్ళాం, 3 అంతస్తుల పైకి ఎక్కాలంటే పైకి అందరు రాలేక కింద కూర్చొని సతికిలు పడి, అమ్మో మేము వెళ్ళలేములేమ్మా మీరు వెళ్ళండి అంటున్నారు అక్కడక్కడ. అంటే 3rd ఫ్లోర్కి ఎక్కాలంటే కూడా మనుషుల్లో ఏమైపోతుంది, అక్కడికి వచ్చినాక పరీక్ష, వాక్యం చదవమ్మ అంటే అని వాక్యం చదవలేకపోతున్నారు. అంటే ఏంటి, 3 అంతస్తు ఎక్కేలకి వాక్యం చదవమన్నా ఒక్క చరణం అన్నా పాడంటారు పాట అంటే అమ్మో అంటే ఏమైపోయింది వాళ్ళకి సామర్థ్యాలు లేవు. ఈరోజు ఉన్న పిల్లల్లో చాలామందికి ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల ఎక్కడున్నాయి ప్లే గ్రౌండ్లు, కోళ్ళ ఫారంలో కట్టేసినట్టు కట్టేస్తున్నారు వాళ్ళని లోపల, స్కూల్స్లో కూడా వాళ్ళని కూడా కదులుతాక లేవు, ఆటలు లేవు. ఇక కరువు తీరా వచ్చినాక వాలీబాల్ ఆడేవాడు వాలీబాల్ ఆడుతున్నాడు, గోళింగ్ బిళ్ళ ఆడేవాడు గోళింగ్ బిళ్ళ ఆడుతున్నాడు, గోళీలు ఆడేవాడు గోళీలు ఆడుతున్నాడు. అట్లాగే కొన్నిసార్లు వాళ్ళకి అవకాశం లేదు. అందుకని చాలామంది కూడా ఎక్సర్సైజ్ లేకపోవటం వలన కూడా ఈ రోజున ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలాగే చూడండి, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఏం చేస్తారంటే లెక్క అప్పచెప్పాలి. మనము ఏం చేయాలంట, లెక్క అప్పచెప్పాలి. ఎవరికి లెక్క అప్పచెప్పాలా? దేవుడు నిన్ను ఈ లోకానికి పంపినాడు, దేవుడు ఈ లోకానికి ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను కాపాడాడు. నీ కళ్ళ ముందు ఎన్ని బస్సులు తగలాడి చచ్చిపోయిన వాళ్ళు తెలుసు, నీ కళ్ళ ముందు యాక్సిడెంట్లు అయ్యి చనిపోయిన వాళ్ళు ఎంతమందో నీకు తెలుసు, నీ కళ్ళ ముందే హార్ట్ అటాక్ వచ్చి ఎంతమందో కూడా చనిపోయిన వాళ్ళు తెలుసు, నీ కళ్ళ ముందే పురుగు మందులు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా నీకు తెలుసు. కానీ వాళ్ళకన్నా గనులమని వాళ్ళకన్నా యోగ్యులమని దేవుడు మనల్ని బ్రతికించలేదు. కానీ నీకు నాకు దేవుడు ఏం చేస్తానంటే మరొక సంవత్సరాన్ని దయా కిరీటం ఇవ్వటానికి నేను ఇంకా వాక్యములో ఎదగాలని, నీవింకా ఆత్మలో ఎదగాలని, నీవింకా ఫలించే వ్యక్తులుగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. అవునండి, మనమందరము కూడా ఇంకా ఫలించాలని. ఎవరైనా సరే మీ పిల్లలకి 80 మార్కులు వచ్చినప్పుడు మీ ఆలోచన ఎట్లా ఉంటుంది తెలుసా? 100% ఎందుకు రావట్లేదు, నువ్వెందుకు చదవట్లేదు? నీతో పాటుగా చదువుకుంటున్న మరి బస్సులో అందరు కలిసి వెళ్తున్నారు కదా, వాళ్ళకి 95 మార్క్స్ ఎలా వచ్చినాయి? నీకేం తక్కువ చేసావు, ఎందుకు చదవట్లేదని తల్లిదండ్రులు అడగట్లేదా? అలాగే దేవుడి లోకములో నీకు అన్ని రకాలుగా మరి ఆయన వాక్యాన్ని ఇచ్చి అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, ఈ సంవత్సరము మనము కూడా ఫలించే వ్యక్తులుగా ఉండాలని, కొన్ని ఆత్మలు సంపాదించాలని, దేవుని పరిచర్లో కూడా వాడబడాలని దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడి, ఈ సంవత్సరమైనా నీవు రక్షణ పొంది, ఈ సంవత్సరమైనా బ్యాప్టిజం తీసుకుని, ఈ సంవత్సరమైనా నువ్వు మారు మనసు అనుభవంలోకి వెళ్ళి దేవుని పరిచర్లోకి వెళ్ళాలని దేవుడు ఎన్నోసార్లు నిన్ను ప్రేరేపించి నీతో మాట్లాడితే నేనేం చేయగలుగుతాలే, నా వల్ల ఏం కావద్దులే అనుకుంటూ మనం ఎలా ఉన్నామంటే భూమిలో పాతి పెట్టబడిన ఆ తలాంతును పాతి పెట్టినట్టుగా మనం అలా ఉండటం దేవుని యొక్క చిత్తము కాదు. అవునండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫలించని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును, ఫలమివ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి,
కరుకు మార్గను పవ్వాలి. పరిశుద్ధులుగా మత్సలు లేక ప్రభుకై జీవించి సాగిపోదా. పరిశుద్ధులుగా మత్సలు లేక ప్రభుకై జీవించి సాగిపోదా. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదా. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. రాజు వస్తున్నాడు ఆయత్తమవుదా. యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెల్లా పూడ్చబడాలి. కొండలు కోనలు కదలిపోవాలి. వక్ర మార్గము సక్రమవ్వాలి. కరుకు మార్గం కనుపవ్వాలి. నిజమేనండి. ఫలం ఇవ్వని చెట్టులెల్లా ఏం చేస్తాడండి? నరకబడి ఏమైపోతాయి? అగ్నిలో వేయబడతాయి. చేదు బెరకాయలు ఎవడన్నా ఉంచుకుంటాడా? నిజమే. మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చెట్టు కడ బాగా కొంచెం పిందలు గిందలు బాగున్నట్టుగా ఉన్నాయి. ఇదేం చెట్టు చాలా బాగుంది అనుకుంటుంటే అన్ని చేదు కాయలేనయ్యా. అరే చెట్టు అయితే బాగుంది కానీ అన్నీ కటికి చేదు. చేదు కాయలు ఎవరికన్నా అమ్మటానికి కానీ తింటానికి కానీ ఎవడన్నా ఉపయోగపడతాయా? మన జీవితంలో కూడా చేదైన వేరంట మనలో ఏదన్నా ఉంటే దాన్ని ఏం చేయమన్నాడు? తీసి పడవేయాలి. ఏం చేయాలంట? దాన్ని చేదైన వేరు మనలో నుండి తీసివేయబడాలి. లేకపోతే ఆ యొక్క వచ్చే ఫలమంతా కూడా ఎలా ఉంటుందంట? చేదు. అంటే మన జీవితంలో కొన్ని చేదు సంఘటనలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కొన్ని అనుభవాలు ఉంటాయి. మన జీవితంలో మనం కూడా గమనించుకోవాలి. నాలో ఎక్కడ ఇతరులకు నేను ఆటంకం ఉంటున్నాను? నా నోరు ఒకవేళ నా స్వభావమే ఇతరులకు అడ్డుగా ఉంటుందేమో. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కొంతమంది హర్ట్ అవుతున్నారేమో అని మన గమనింపు అనేది లేకపోతే దానివల్ల మనకు నష్టం. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కూడా నిదానించి ఆచి తూచి మాట్లాడాలి. కాబట్టి ఎందుకంటే నాలుకంట చెప్పండి అగ్ని వంటిది అన్న వాక్యం ఎలాంటిదంట? నాలుకంట అగ్ని వంటిది. అది అంతా కుటుంబం కాదండి, ప్రపంచాన్ని తగలడద్దు. ఇప్పుడు ఒక నాయకులు ఏదన్నా ఒక మాట అన్నారనుకోండి, తెల్లారికి బస్సులు తగలెడతారు. ఎందుకు? అయ్యగారు అవి నోటు కొంచెం స్వాధీనపరుచుకుంటే ఇన్ని బస్సులు తగలాడే కాదు. నిజమే. ఒక మాట కొన్నిసార్లు మనుషులు మాట్లాడే మాటను బట్టి మనుషుల్ని ఇది నేను గాయపరుస్తున్నానా, నేను ఒకవేళ దాన్ని బట్టి ఎవరైనా కొంచెం దాని మనసు బద్దలు ఏమైనా వస్తున్నాయా అని గమనించుకుని మనం ఏం చేయాలంటే నిదానించి జాగ్రత్తగా మనము మాట్లాడాలి. అవునండి. ఒక నోటి మాటను బట్టే కొన్నిసార్లు మనకు వాల్యూ అనేది ఉంటుంది. అంత మాత్రమే కాదండి, ఒకవేళ వాళ్ళు గనక తల్లిదండ్రులు లేని వాళ్ళైనా, వాళ్ళు గనక ఒకవేళ భర్త లేక కుటుంబం గనక ఆదరణ లేక కురింగిపోయినప్పుడు గనక వాళ్ళు మాట్లాడే భాషను బట్టి వాళ్ళు కొంచెం వేరే లాంగ్వేజ్లో కూడా కొంచెం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక వాళ్ళు ఏడిస్తేనంట దేవుడు దాన్ని బట్టి ప్రతిఫలం అనేది కూడా ఇస్తారంట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. విధరాళ్ళ విషయంలో కానీ, తండ్రి లేని బిడ్డల విషయంలో కానీ మరి ముఖ్యంగా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు వారి పక్షమున ఉంటాడు, వారి పక్షాన వ్యాజ్యమాడతాడు. మనుషులు అనుకోవచ్చు వాళ్ళకి ఎవరున్నారులే అనుకోవచ్చు అమ్మ, కానీ వాళ్ళ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. అవునండి. దేవుడు వారి పక్షాన ఎన్నో కార్యాలు చేయటానికి ఎప్పుడు ఉంటాడండి. అందుకని మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో ఏదైనా ఒక స్వభావం అనేది ఇతరుల గనక గాయపరుస్తుందేమో అని మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా సరిచేయబడటం మనకు మంచిది. మనం ఇంకా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. అలాగే దేవుడు కొన్ని అనుభవాలు గుండా మనకేం చేస్తారంటే వాటిని నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి దానిలో కూడా మన నోటిని బట్టి కానీ మన యొక్క కళ్ళను బట్టి కానీ ఎక్కడైనా గనక ఒకవేళ ప్రభా నీ విరోధంగా నా స్వభావం ఎక్కడైనా ఉందా అని మన దేవుని సన్నిధిలో పరీక్షించుకుని మన వాటి విషయంలో కూడా సరి చేసుకోవాలి. అయ్యా ఇలా మాట్లాడటం వలన నా కుటుంబంలో ఇలాగ జరుగుతుంది, నా కుటుంబంలో రకరకాలైన నా బిడ్డల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది,
నేను ఆశీర్వాదకరంగా లేను. కొన్నిసార్లు నేను తొందరపడి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడబట్టి ఆ శాపం అనేది నా మీద ఏలుబడి చేస్తుంది. నేను చూడరాని విధంగా వాళ్ళని చూశాను కాబట్టి ఆ పాపం అనేది నా మీద ఏలుబడి చేస్తుంది. ఇలాగూ కొన్నిసార్లు దేవుడు మన లెక్క అడిగినప్పుడు నాకేమీ తెలవదంటే కుదరదు. ఎందుకంటే ఆకాశము నుండి నరులందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, పరిశీలిస్తున్నాడు. వారి హృదయాలు కూడా ఆయన పరీక్షించువాడు. ఆయన ఎవరో హృదయాలు పరీక్షించువాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. అందుకనే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున నేను వానికి జీతము సిద్ధపరుస్తున్నాను. అంటే చిన్నపిల్లలకి ఇచ్చే జీతం చిన్నపిల్లలకు ఉంటుంది, పెద్దవాళ్ళకి ఇచ్చే జీతము పెద్దవాళ్ళకు ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం కొద్దీ నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడో, నీకు ఎంతగా నీకు దేవుడు తోడుగుండి నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడే, దేవుడు నీకు మంచి భార్యని ఇచ్చాడే, దేవుడు నీకు మంచి భర్తనిచ్చాడే, దేవుడు నీకు మంచి పిల్లల్ని ఇచ్చాడే, మరి దాన్ని బట్టి నువ్వేం చేసావు? నీ కుటుంబంలో నా ప్రాణమా తినుము త్రాగుమని సుఖించమనుకుంటూ ఉన్నావా? లేదా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రభా నీ పాదాల దగ్గర నేను నమ్మకంగా గడిపే జ్ఞానం నాకు దయచేయి, నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకునే భర్త నాకు ఇచ్చేవయ్యా, నన్ను అర్థం చేసుకునే భార్యను నాకు ఇచ్చేవు ప్రభా, అయ్యా నీకు వందనాలు అంటూ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే నిన్ను లెక్క అప్పచెప్పవలసిన వ్యక్తిగా మనం అన్ని విషయాల్లో కూడా మెలకు కలిగిన వారుగా మనము ఉండాలి. నిజమే, ఇప్పుడే కాదు, మీరు సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆదాముతో ఒక మాట చెప్పాడు, బాయ్ ఈ చెట్ల ఫలములన్నిటిలో కూడా అన్నీ కూడా మీరు తినొచ్చు, కానీ నేను చెప్తున్న ఈ యొక్క ఫలాన్ని మాత్రం మీరు తినవద్దని దేవుడు ముందుగా దాన్ని చెప్పాడు. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు వినుకోకుండా అపవాది వాళ్ళని సర్పం అనేది వాళ్ళని ఏం చేసిందంటే మాటలు చెప్పి మీరు దేవతల వలె అయిపోతారు, మీరు దేవుని మాట నమ్మబాకండి అంటూ రకరకాలైన అబద్ధాలు చెప్పేసి వాళ్ళని మరి ఇది తింటే గనక మీరు చచ్చిపోతారు, సావనే సావరంటూ అపవాది ఎన్నో మాటలు చెప్పిందండి. మీరు ఒకసారి ఆదికాండంలో రండి, 3వ అధ్యాయంలోకి 4వ వచనం చూద్దాం ఒకసారి. అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినుమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూసారా, అంటే మీరు చావనే చావరు ఏలైనా మీరు వాటి తినుదినము నా కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెట్లు ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవునికి తెలుసును. దేవుడు గొప్పవాడా దేవతలు గొప్పయా? మరి ఎవరు మాటలు వింటున్నారు? మీరు దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వారు అని ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండటానికి వాళ్ళు సంసిద్ధంగా ఉండవలసిన వాళ్ళు అపవాది ఏం చేసిందంటే మీరు దేవతల వలె ఉంటారని అపవాది చెప్పిన మాటే నమ్మారు. దాన్ని బట్టి వాళ్ళు చేయకూడని అంటే ఆజ్ఞాతి క్రమమే పాపము. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు. 8వ వచనం రండి, నేను ఒకసారి 8వ వచనం రండి. అక్కడ చల్లటి పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని కనుక భయపడి దాగుకొంటినెను. చూసారా, ఇక్కడ అడుగుతున్నాడు దేవుడు. ఏమన్నాడు ఇక్కడ? ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నా? నిజమే, ప్రతిరోజు కూడా సాయంత్రం పూట చల్లడి పూట వచ్చి చక్కగా మాట్లాడుకునే వాళ్ళలో మరి ఎంత చనువు ఉండాలి చెప్పండి. సామాన్యంగా మళ్ళీ టైం అయిపోయింది, ప్రభు వచ్చేస్తారు, ప్రభు కొరకు నేను అవసరమైతే ఇవాళ మంచి కాయ నాకు దొరికింది, ఇవాళ ఏసైకి నేను ఈ కాయ చాలా బాగుంది, ప్రభు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా కోసం ఎంత మంచి అసలు రకరకాలను ఇప్పుడు మ్యాంగోస్లోనే ఎన్ని రకాలు ఉన్నట్టుగానే మరి ఆ అడవిలో దేవుడు మరి అన్నీ ఆయన ఆ కాలంలోనే వాళ్ళ కోసం ఎన్నో మంచి మంచి ఫలాలు దేవుడు వాళ్ళ కోసం సృష్టించి ఇవన్నీ చక్కగా మీరు తినండి రబ్బా ఎంజాయ్ చేయండి అని చెప్పితే మరి ఆ టైంలో వీనికి నచ్చిన కాయల్లా అవసరమైతే ఏసై ఈ పూట వస్తారు, ప్రభా ఈ కాయ చాలా బాగుంది కొంచెం ఒక ముక్క తినవా అని చక్కగా సరదాగా కౌరులు చెప్పుకుంటూ ఎన్నో రకాలైన నిజంగా వాళ్ళ సంభాషణ చేస్తే ఆ టైంలో
యేసయ్య వచ్చే టయానికి ఏం చేస్తారంటే వీళ్ళు దాక్కుంటున్నారు. ఎందుకు దాక్కోవాలి? ఎందుకు దూరం అయిపోవాలి? నిజమే, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో కూడా ఎంతగానో మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయన ప్రతి విషయంలో కూడా మనతో మాట్లాడుతూ దేవుని కొరకు నమ్మకంగా మనం ఉండాలని, మనం ఫలించేవారికి ఉండాలని, మనం అడిగినవన్నీ ఇచ్చి మన కుటుంబాల్లో ప్రతి అవసరాలు తీరుస్తూ దేవుడు అన్ని విషయాల్లో కూడా మనం ఆశ్చర్యించిన తర్వాత దేవునికి మనం ఎందుకు దూరం అయిపోవాలి? ఒక వ్యక్తి దేవునికి కానీ దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడంటే అర్థం ఏంటంటే దేవునికి అతనికి మధ్యలో ఏదో ఒక అవిధేయత అనేది అడ్డుగా వస్తుంది. దేవునికి అతనికి ఏమొస్తుంది? అవిధేయత అంటే దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో ఆ పని చేయటం అనేది దేవునికి మనకు ఏమవుతుందంటే గ్యాప్ అనేది వస్తుంది. నిజమే, నీ కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకోమని దేవుడు చెప్పాడు అనుకోండి, ఇక సెల్ ఫోన్ వచ్చినాక ఈ తిరుబడి లేకోకుండా చూడకూడని చూసి ఇట్లాంటివన్నీ పనికిమాలిన చూస్తే ఆత్మ ప్రార్థన మనకు వస్తుందా? దేవుని నడిపింపు మనకు వస్తుందా? ఏదైనా నువ్వు తినకూడదని తిని తాగకూడదని తాగితే దేవుని సన్నిధిలో మనము ఏమన్నా ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతామా? అంటే అర్థం ఏంటంటే దేవుడికి నీకు ఏదో అడ్డుగా వచ్చేసింది. ఇదివరకులాగా నువ్వు అంత ప్రార్థనలో ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఇదివరకులాగా ఆ కన్నీటి ప్రార్థన నీకు రాట్లా. ఇదివరకులాగా దేవుని పరిచర్లో ఉత్సాహంగా పాల్గొనాలన్నా నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. అంటే నీకు దేవునికి ఏదో మధ్యలో అగాధం వచ్చేసింది. నిజమే, ఒక పాపము కానీ ఒక అవిధేయత కానీ ఒక ప్రార్థనాహీనత ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. ఇప్పుడు ఆదామును దూరం చేసింది ఏంటి? మాట వినకోకుండా చేసింది ఏంటి? దేవుడు చెప్పిన మాట వినలా. ఆ తర్వాత సాకులు చెప్పడం మొదలెట్టారు. నువ్వు ఇచ్చేవుగా నాకు, ఇది తెలవదా? ఆ రోజున అంత యువాల గీతం పాడినట్టు పాడేవుగా, అంత చక్కగా పాట సాంగ్ పాడేవుగా నువ్వు. అమ్మాయిని చూడంగానే అబ్బో అసలుకి మనవడికి పాటలు చేతని. నిజమే, మరి అలాగూ ప్రేమించిన ఆమె మాట అన్నాడు కానీ దేవుడు మాట అన్నాడా? పెచ్చదానా? దేవుడు నీకేం చెప్పాడు? అవి తినకూడదంటే ఎందుకు తిన్నా బుద్ధులేందానని గట్టిగా కొంచెం అరవాల్సింది. ఆహా, అయ్యగారు ఆ మాయలో పడిపోయాడు. ఇక ఆమె చెప్పింది మాటలు అంటున్నాడు. ఆమెను పొట్టలేసింది ఎవరు? సాతానుగాడు. వాడు చెప్పాల్సింది చెప్తాడు. నిజమే, ఎక్కువగా ముందు మగవాళ్ళు మాట అంటారని ఆడవాళ్ళ నుంచి వస్తారు. ఏదైనా పనులు అవ్వాలన్నా కొంచెం బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తారు కొంతమంది. వాళ్ళు చెప్తే బాగా మాట అంటారు అన్నట్టుగా. ఇక అయ్యగారు ఈ మాట ఏమీ చేయలేకపోయాడు. ఇక అలాంటి పరిస్థితుల్లో ఈయన కూడా ఆ ఇచ్చిన ఆ ఫలాన్ని కూడా తినటం వల్ల అర్థమైపోయింది ఈయనకి, నేను తప్పు చేశాను, దేవుని మాట నేను వినలేదు. దేవుడు నన్ను ప్రేమించి ప్రతి దినము కూడా చక్కగా సంభాషించడానికి ఆయన వచ్చేటప్పుడు మేము ఎదురెళ్ళి చక్కగా అన్ని రకాలైన కౌరులు చెప్పుకుంటూ అన్ని మాటలు చెప్పడానికి భూమి మీద ఎవరున్నారండి వాళ్ళకి మాటలు చెప్పడానికి? ఇక పొద్దున్న ఎదురు బదురు ఎంతసేపు అన్నా కొత్త పెళ్లి కూతురంటే ఓ కౌరులు చెప్పుకుంటారు అనుకోవచ్చు. పోనీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక వాళ్ళు ఏం మాత్రం మాటలు చెప్పుకుంటారు? ఇక తప్పదలే అనుకున్నట్టుగా కొన్నిసార్లు పండగ రోజు కూడా అన్నట్టుగా ఇక రకరకాలుగా మనుషులు అనుకోవచ్చు. చూడండి, యేసు ప్రభు కోసం అంతగా వాళ్ళు ఎదురు చూసే వాళ్ళు దేవునికి దూరం అయిపోవటం దేవుడికి ఇష్టం లేదండి. నిజమే, దేవుడు ఎతుకుతున్నాడు వాళ్ళ కోసం. ఆదామా ఆదామా ఎక్కడున్నావు ఆదామా అంటే ఆఖరికి నెమ్మదిగా బయటకు వచ్చి నువ్వు పిలిస్తేనే నాకు సిగ్గేస్తుందయ్యా. నీకు ఎవడు చెప్పాడయ్యా ఇవన్నీ? నీకు ఎలా తెలిసినాయి? నేను ఎన్ని చెప్పలేదు నేను. చూడండి, ఈ విషయాలన్నీ కూడా చెప్తుంటే ఆయన అంటున్నాడు అక్కడ నీ ఎదుటికి. చూడండి అక్కడ ఏమన్నాడు, అంతకతడు నేను నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరగా నుంటిని గనుక భయపడి దాక్కుని. అందుకు ఆయన అన్నాడు, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ వృక్ష ఫలములో నాకు ఇయ్యగా నేను తింటినన్ను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటని అడగగా స్త్రీ అంది,
సర్పము నన్ను మోసపుచ్చినందున తింటి నన్ను. ఇది ఎట్టుందంటే చేప నువ్వెందుకు ఎండలేదన్నమాట. అయ్యా ఎందుకు బుద్ధి దగ్గర తక్కువ నీ మాట వినలేదయ్యా, ఒక్కసారికి అయ్యా మమ్మల్ని మన్నించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, ఏదో బుద్ధి గడ్డి తిని పొరపాటు చేసామయ్యా అని డైరెక్ట్గా ఇద్దరు చెబితే కథ వేరేలాగా ఉండేది. వీళ్ళేమన్నారు, ఆయనేమో ఆమె మీద పెడుతుంది, ఆమె వెళ్ళేమో ఇక అంతా సాతానుగాడి అన్నట్టుగా ఈ దొరికాడు ఆడొకడే, ఆడి మీద దోచేస్తున్నారు తప్ప. చూడండి, నీకు కొంత దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అది తినకూడదురా నీ జ్ఞానం ఇచ్చినా నువ్వు ఆ మాట వినవు, ఆ సోయిలో లేవు. అలాగే కొన్నిసార్లు మనుషులు ఏది చూడకూడదో, ఏది తినకూడదో, ఎక్కడికి వెళ్ళకూడదో, దేవుడు ఇవన్నీ కూడా మనిషికి కొంత జ్ఞానం ఇచ్చి అన్ని విషయాల్లో కూడా నువ్వు మెలకువ కలిగి ఉండాలని దేవుడు కొన్నిసార్లు ప్రతిసారి కూడా దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? నువ్వు పరిశుద్ధుడిగా లేకపోతే నువ్వు దేవుని చూడలేవు. నిజమే, దేవుడు నిన్ను ఎన్నోసార్లు ప్రేమించి నీతో మాట్లాడేది ఎందుకంటే నీ జీవితంలో నువ్వు చేతులారా నీ జీవితం నువ్వు నాశనం చేసుకోకూడదనే. అవునండి, బ్రతిమలాడారండి. ఒకసారి న్యాయాధిపతులు చూద్దాం, ఒకసారి న్యాయాధిపతులు 16వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. మొదటి నుంచి చదివినాను కొంచెం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసినొక్తును చూచి ఆమె యుద్ధ చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతను చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. చూడండి, ఈ వాక్య భాగంలో మనం చూస్తే తల్లిదండ్రులు ఏదైనా మంచి పిల్లనిచ్చి వివాహం చేయాలనుకుంటారు. కళ్ళు బూడిపోయినలాగా మనోడికి ఎవరితో ఉంటున్నాడో ఎవరితో ఉండకూడదో కూడా మనిషి ఆ జ్ఞానం కూడా నశించిపోయిందండి. చూడండి, 14వ అధ్యాయంలోకి ఒక్కసారి వస్తే తల్లిదండ్రుల బాధ ఏంటో అక్కడ అర్థమవుతుంది మీకు. ఒకసారి మొదటి నుంచి వస్తుంది. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నీ జనుల్లోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యకు తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగితే అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. అంటే నా కళ్ళతో నువ్వు చూడు అన్నట్టుగా ఉంది, అంతే, ఏం లేదు వేరే. ఎట్ట నచ్చింది అన్న అనుకో, నా కళ్ళు ఎట్టును చూడు అన్నాడు. అంటే చూడండి, కొన్నిసార్లు మనుషుల్లో ఎలా ఉంటుందంటే ఇక ఆయన పిచ్చ ఆడక ఎవడ పిచ్చ ఆడికి ఆనందం అంటారు చూసారా వేరే భాషలో, అంతే. నిజమే. తర్వాత నెత్తినోరు కొట్టుకుంటే సుఖం ఏముందా? తర్వాత జీవితంలో ఈ బతుకకుండా చచ్చిపోతే మంచి అనుకుంటే బెటర్ ఏమన్నా ఉపయోగం ఉందా? తల్లిదండ్రులు చెప్పినా దైవజనులు చెప్పినా ఏదైనా మన మంచి కొరకే చెప్తారు. నిజమే. దండం పెట్టి చెప్తారు అమ్మవాళ్ళు అయితే. అమ్మ నీ కాళ్ళు పెట్టుకుంటున్నానే, నా మాట అనవే అంటే నేను మాత్రం నాయన అతను చేసుకుంటేనే ఉంటా, లేకపోతే చచ్చిపోతా. ఇక తర్వాత వాళ్ళు మాత్రం చేయగలిగేది ఎందుకు? నువ్వు చచ్చాకన్నా నీ కర్మ నువ్వమ్మా. ఇవాళ నెత్తినోరు ఎట్టడ కొట్టుకుంటే ఉపయోగం ఏంటండి? గోడకేసి కొట్టుకుంటే ఉపయోగం ఏంటి? ఇక అయ్యా బాబు అని ముందు చెప్పినప్పుడు వినాల. చూడండి, ఇన్ని బతిలాడారు నాయన. నానా వద్దు నాన్న, మన ఉన్నారు కదా నాన్న, మన స్వజుల్లో ఉన్నారు కదా, ఎంత నిజంగా చిలక్క చెప్పినట్టు చెప్పారంట చూసారా. చెప్తే మనవాడికి అసలు సోయిలో లేడు. నిజమేనండి. ఎలాగంటే ఇక నాకు నచ్చింది, ఇక నువ్వు చేస్తావు చెయ్యవు అన్నాడు. నిజమేనండి. మొన్న ఎవరో ప్రేమించి పెళ్లి చేస్తున్నారంట, 3 నెలల్లోనే విడాకులు వచ్చేసినాయి అంట. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకు 3 నెలలు విడాకులు ఏంటి? అదేం ప్రేమలో?
నిజమే. నేను అనుకున్నది అనుకున్నట్టుగా లేదు ఇక్కడ, నేను అనుకున్నది ఒకలాగందో జరిగింది ఒకటి అని చెప్పేసి తెల్లారకాలు చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా జాగ్రత్త. అపవాది నిన్ను మోసం చేస్తుంది. అపవాది నీ జీవితంలో నిన్ను ఒక విధంగా ఆడకూడదు, మామూలుగా ఉండదు ఇక నిన్ను. చూడండి ఎన్ని రకాలైన హెచ్చరికలు దేవుడు మనతో మాట్లాడుతున్నా ఈ రోజున కొంతమంది దేవుని యొక్క చిత్తము నెరవేర్చుకోకుండా, దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడో ఆ మాట వినుకోకుండా సాకులు చెప్తూ ఆదాములే ఈ రోజున మనుషులకు నచ్చినట్లుగా వెళ్ళిపోయి చేతులారా వాళ్ళ జీవితాలు ఇవాళ పాడు చేసుకుంటున్నారండి. ఈరోజు నిజమే. ఈయన వినుకోకుండా చేసిన దాన్ని బట్టి ఆ రోజున పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆమె శోధిస్తుంది, అయ్యా అసలు నీ బలం ఎక్కడుందో చెప్పు, అసలుకి నువ్వు ఊరికి నిన్ను ఎన్ని తాళ్ళుతో కట్టేసినా, నిన్ను గొలుసులతో కట్టేసినా ఊరిని టణంగానే ఊడిపోతున్నాయి, నీ బలం ఏదో ఉందో, నువ్వు సామాన్యుడు కాదు, నీ బలం ఎక్కడో ఉంది, నువ్వన్నీ మాకు అబద్ధాలు చెప్తున్నావు, నన్ను అట్ట కట్టేస్తే లోపడతాను, ఇట్ట కట్టేస్తేనే మాట్లాడినాను, కానీ అసలు నిన్ను ఎట్ట కట్టేసినా నువ్వు మాత్రం మాకు అలిమి కావట్లేదు, ఏదో ఉంది, నిజంగా నేనంటే ప్రేమ అంటే, మళ్ళీ ఇదొక డైలాగు ఏంటంట, నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నీ మనసులో అబద్ధాలు చెప్పవు, కాబట్టి నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పాలి. ఇక మనవాడిని పీక్కు తిని మొన్న గుజ్జంతా లాగేసేళ్ళకి ఈ మెంటలు ఎక్కేసింది మనవాడికి. నిజమే. ఎందుకు వచ్చింది గోల, ఇక దీంతో సావలేను నేను అనుకుని సావగోరి అని ఉంది చక్కని వాక్యం అక్కడ 16 చూడండి, అక్కడ 16 వచ్చిన చూడండి. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. చూసారండి ఏమైంది ఆఖరికి, ఎందుకు వచ్చింది దీంతో సచ్చే కన్నా. ఇప్పుడు మా అమ్మాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటారు, ఇప్పుడు అయ్యా మా జబ్బాకయ్యా ఇక అయిపోయింది అది అయిపోయింది నీ అంటారు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో చక్కగా మనోడు కూర్చోబెట్టి గుండు గీకిచ్చేసింది. చెప్పేశాడుగా, నా బలవంతా ఎక్కడుంది, నా బలవంతా నా జుట్టులోనే ఉంది, నా ఎంట్రుకలు కనుక నువ్వు మొత్తం తీసేసావా ఇక నేను మామూలు మనిషిలాగా. చక్కగా కూర్చోబెట్టింది, కౌరులు చెప్పింది, ఈసారికి మాత్రం రండి అని ఫిలిష్యుని పిలిచి ఇక వాళ్ళతో చక్కగా నిద్రపోచ్చిన తర్వాత తల మీద 7 జడలను కూడా ఏం చేసిందంటే క్షావరం శుభ్రంగా చేయించేసింది. ఇక ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు అంటుంది మళ్ళా, అయ్యా సంసోను ఫిలిష్యుల మీద పడుతున్నారు అనుకుంటే మనోడు అనుకున్నాడు, ఇద్దరిలో గబుక్కులు వేసి ఏదో ఇట్లా అనుకున్నాడు, ఎక్కడ ఏం లేదే, తుస్సు అయిపోయింది అంత, గాలిపోయిన బుడగలాగా అయిపోయింది అంతా, ఏమీ చేయలేని పరిస్థితులు అయిపోయింది అక్కడ. ఇక అప్పుడు ఏమీ చేయలేక ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు వచ్చారు, కట్టేసి 2 కళ్ళు పీకేశారు. మొట్టమొదటి చేసిన పని ఏంటయ్యి, అతనుకున్న 2 కళ్ళు పీకేశారు, గుడ్డోడైపోయాడు. వీళ్ళు బలం ఉందనుకున్నారు ఇప్పుడు, ఎందుకంటే అంత బలంతో జనాలని గుమ్మాలు లేపేశాడు, ఒక ఎముక తీసుకుని 1000 మందిని సాగుకొట్టాడు. వీడు సామాన్యుడు కాదు, వీడు ఒంట్లో కొవ్వు చాలా ఉందనుకుని ఇక మనవాళ్ళు ఏం చేశారంటే తిరగలిచ్చి ఇసరరా అంటే ఏం విసురుతాడు, మామూలుడు అయిపోయాడు. ఇదివరకు మనిషి కాదు కదా. నిజమే. కొన్నిసార్లు మనుషులు కూడా అట్లాగే అనుకుంటారు, నాలో ఇంకొకడు ఉంటేనా. కొంతమంది మాటలు ఓవర్గా ఉంటాయి. ఈ 2 మూటలు పెట్టారా నేను లేపేస్తానంటాడు, ఎక్కడ లేపుతారు వీడు, ఈ మాటలన్నీ అంటే లోపల ఇంకోటి ఉన్నాడు, లోపల ఉన్న ఊడప్పుడే కౌరులు అవన్నీ ఆడి చేతి తత్తాడా పోడా, నడకే సరిగ్గా రాజు వచ్చావదు ఆడికి. మరి అలాంటి కౌరులు ఎన్నో చెప్తారు. ఇప్పుడు మనవాడికి కౌరులు చెప్పడానికి అవకాశం లేదు, ఇప్పుడు రొబ్బరా అంటున్నాడు, ఇక ఎక్కడ చెప్తాడు, ఈ కళ్ళే కనపడతా గుడ్డోళ్ళే అయిపోయాడు. ఆడు మొట్టమొదటి చేసేది ఏంటంటే నీ కళ్ళ మీద దాడి. దావీదు గారిని కూడా ఎక్కడ దాడి చేశాడు, మొట్టమొదటగా కళ్ళ మీదే దాడి చేసేది. అపవాది వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు అన్ని విషయాల్లో కూడా తప్పిపోవాలంటే ముందు నిన్ను చూపుల ద్వారా నిన్ను శోధిస్తాడు. ఎప్పుడైతే నిన్ను చూపుల ద్వారా శోధించాడో నీ జీవితంలో నీకు తెలియకోకుండా తలంపులు పనిచేస్తాయి, తెలియకోకుండా నీ శరీరం అనేది నీ మీద అన్ని విషయాల్లో కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇక నువ్వు చేయరాని పనులు చేయడానికి భ్రష్ట మనసుకు నిన్ను అపవాది అప్పగిస్తాడు. నిజమే. వాడు ఎన్నో రకాలైన ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తను అంటున్నాడు, 28వ వచనం చదివాను ఒకసారి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కనుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. చూసారండి,
అయ్యా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు, నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్యుల్ని ఒక్కసారే దండించి పగ తీర్చుకుంటాకి నాకు సహాయం చేయమని తెలుసా ఆఖరి ప్రార్థన చేశాడు. ఆఖరి ప్రార్థన తన జీవితంలో అది. నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపించావో నీ చిత్తము చేయలేని అయోగ్యుడిగా నేను అయిపోయాను ప్రభా. ఒక ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా నేను ఉండటానికి నువ్వు నన్ను ఏర్పరచుకొని నా తల్లి గర్భంలో ఉండగానే నువ్వు నన్ను నాజీరు చేసుకుని నీ కొరకు నీ ప్రజల కొరకు నన్ను నిలబెట్టాలని నువ్వెన్ని కలలు కన్నావో నీ మాట నేను వినలేదు ప్రభా. సంసోను విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్లుగానే ఇక్కడున్న నీ జీవితంలో నా జీవితంలో కూడా మనందరి విషయంలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉండబట్టే మనల్ని దేవుడు మనల్ని కాపాడాడు, మనల్ని పోషిస్తున్నాడు, మన బ్రతికిస్తున్నాడు. అవునండి, లోకంలో మనుషులను వదిలేసినట్టుగా నిన్ను వదిలేలా, లోకంలో మనుషులు వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేసిన నిన్ను వదిలేకోకుండా దేవుడు తన ప్రేమ చేత ఆయన కృప చేత మనల్ని ప్రేమించి మనమందరము కూడా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆ నిత్య రాజ్యములో మనం ఉండాలని, బలా నమ్మకమైన మంచి దాసుడిగా నీవు నేను ఆయన ఎదుట నిలబడాలనే దేవుని యొక్క ఆకాంక్ష. మనం ఎక్కడ తప్పిపోతున్నాము, మనం ఏ విషయంలో దేవునికి దూరం అయిపోతున్నాము, దేవుడు మనల్ని ప్రేమించి మనతో ఎన్నిసార్లుగా తేటగా మాట్లాడుతున్నా ఎందుకు? నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే చూపకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. అపవాది చిన్న పిల్లల్ని శోధిస్తాడు, పెద్దవాళ్ళని శోధిస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ విషయంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. అందుకని నీ సామర్థ్యము కొలది నీకు దేవుడు ఇచ్చిన తలాంతులను నువ్వు దాన్ని పాతిపెట్టే వ్యక్తిగా ఉండొద్దు. చక్కటి స్వరం దేవుడు ఇచ్చాడు, దేవుని స్తుతించు. ఆ నాలిక ఊర్లో జనాల మీద పడి పోటాడుకోకుండా నీకు చక్కని బలం ఇచ్చాడు. ఏం చేయాలి? నువ్వు దేవుని పరిచయం చెయ్యి అంతే. ఇంట్లో అమ్మనే అక్కనే వీళ్ళు బలమంతా ఏంటనుకున్నా ఆయన దెబ్బెత్తే ఊరుకోవట్లే. ఈ మధ్య పిల్లలు తిరగబడుతున్నారు. ఏం చేస్తాం, వాళ్ళ పిల్లల పరిస్థితి అట్ట అయిపోయింది. వాళ్ళ కొంచెం ఆడ 6-7 తరగతికి వస్తే కూడా అమ్మని లెక్క చేయట్లేదు. ఎందుకంటే అమ్మలు ఎట్టగా బలహీనంగా ఉంటున్నారు పాపం. వాళ్ళని ఒక దోచేస్తున్నారు వీళ్ళు. ఇక ఎందుకు వచ్చిందిలేని ఏమీ చేయలేరు. అంటే చూడండి,
వీళ్ళకి ఇచ్చిన యవ్వన బలాన్ని వాళ్ళు వేరే వాటికి వాడుతున్నారు. నిజమేనండి. యవనస్తులు ఈ రోజున దేవుని పరిచర్య చేయాలి. అందుకనే యవనస్తులంట దేవుని కాడి మోయుట నరునికి మేలండి. అవునండి. దేవుని బిడ్డలుగా వాడు యవనస్తులను శోధిస్తున్నాడు, పెద్దవారిని శోధిస్తున్నాడు. రకరకాలుగా వాడు ఇవాళ చూడకూడని కూడా చూసి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించేలా చేస్తున్నాడు. నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గర నువ్వు గడిపితే గనక సాతాను గాడికి నిద్ర పట్టదు. ఎక్కడ గడపాలా? ఎక్కడ? టీవీల దగ్గర, ఫోన్ల దగ్గర? లేదు. నువ్వు దేవుని పాదాల దగ్గర నువ్వు మోకాళ్ళేసి నువ్వు గడిపితే కనుక సాతాను గాడికి నిద్ర పట్టదు. వాడు అడు తిరిగి వచ్చి ఇటు తిరిగి వచ్చి నిన్ను శోధిస్తాగా చూస్తున్నాడు. వాడు పని ఏంటనుకున్నా? నేను కొంపలమ్మడి తిప్పేది కూడా అందుకనే, చుట్టాల ఇళ్ళకి తిప్పేది అందుకని మనం కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలా. తల్లిదండ్రులు మీ పిల్లల్ని అమ్మా నాన్న లేకుండా చుట్టాలు ఇళ్ళకి పంపబాకండి. కొత్త పెళ్లి కొడుకైనా కొత్త పెళ్లి కూతురైనా మీరు దేవుడు జతపరిచినాక ఇద్దరు వెళ్ళండి, ఇద్దరు రండి. కోడి మాసం ఉంటే కోడి మాసం తినండి, ఏట మాసం ఉంటే ఏట మాసం తినండి, ఒకసాటే కూర్చుని తినండి తప్ప ఆషాఢ మాసాలు ఇంకొక మాసాలు మనల్ని వేరు చేయకూడదు. తర్వాత నెత్తునూరు కొట్టుకుంటారు. నేను చెప్తున్నాను వినండి. దైవజనులుగా మేము ఎందుకు చెప్తున్నామంటే తర్వాత మీరు బాధపడద్దు. ఎందుకంటే నా మాట కాదు, దేవుడు జతపరిచిన తర్వాత ఏ పద్ధతిలో మిమ్మల్ని వేరు చేయకూడదు. నా మాట అర్థమవుతుందా? మా అమ్మోళ్ళు రమ్మంటున్నారు, ఇలాంటివన్నీ మీరు చెప్పారా? దేవుని యొక్క క్రమాన్ని మీరు తప్పినట్టే, మీ చేతులారా కాల్చుకున్నట్టే. ఆ రోజున నెత్తునోరు కట్టుకుని మా ఆయన మంచోడు అని చెప్పారు. అయ్యా నిన్ను ఎవడు వదలమన్నాడమ్మా? నీ చెప్పారా? ముందే చిలక్క చెప్పండి చెప్పారా? ఆ రోజు నువ్వు వదలబాకరా బాబు, నీకు ఇచ్చిన చెయ్య ఏం చేయాలి? నువ్వు వదలబాక. ఎక్కడికి వెళ్ళినా మీ ఇద్దరు వెళ్ళండి, సాయంత్రం కన్నా రండి, శుభ్రంగా చక్క మీ డ్యూటీని మీరు చేసుకోండి, సాయంత్రం గూట్లో చేరండి. మీరు శుభ్రంగా దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు దేవుని దగ్గర పాదాల దగ్గర ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబంగా ఉండండి. నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. నేను చేయకుండా మీకు చెప్పట్లా. నా పెళ్ళి అమావాస్య రోజునే చేసుకున్నా. ఈ రోజున మీ ఇద్దరం ఏ రోజు కూడా ఒక చెయ్యి వదిలి ఎక్కడికి వెళ్ళింది లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరమే వస్తాం. నిజమే. నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. క్రీస్తు ప్రేమలో మన కుటుంబాలు కట్టుకోవాలి. దేవుడిచ్చిన నీ ఆయుష్కాలము అది ఎంత నేను చెప్పలేను, కానీ ఇచ్చిన కాలము బహు కొంచెమే. నిజమే. దేవుని దృష్టిలో అది 1000 దినాలు కూడా అది స్వల్పంగానే ఉంటుంది. 1000 సంవత్సరాలు కూడా దేవుని దృష్టిలో స్వల్పమే. తీరా చూస్తే మనం అనుకున్నాం, అమ్మో అప్పుడే ఈ సంవత్సరం అయిపోయిందా, అప్పుడే ఇన్ని రోజులు త్వరగా అయిపోయిందా, అప్పుడే కొత్త సంవత్సరం మనం వెళ్తున్నామా? కొన్నిసార్లు ఏంటి అప్పుడే ఎంత తొందరగా అయిపోయిందేమో అనుకుంటున్నాం. నీ బాధల్లో నీకు అర్థం కాల నీ రోజులన్నీ ఎప్పుడు ఎట్టు వెళ్ళిపోయినాయో. నీ సంతోషంలో కొన్నిసార్లు నీకు అర్థం అవ్వలేదేమో. ఒకటి మనం అనుకుంటాం, అప్పుడే ఇంత వడ్డీ అయిపోయిందా, ఎంత అయిపోయిందా అంటే నువ్వు శుభ్రంగా నువ్వన్నీ ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు డబ్బులు కట్టుకుంటా ఉండు. బ్యాంకు వాళ్ళు అదే చెప్తారు, మీ దగ్గర ఉన్న డబ్బులు కొంచెం కొంచెం కట్టుకుంటే మీకు కొంచెం అప్పు ఒక్కసారి ఎక్కువ అవ్వకుండా తగ్గుద్దని చెప్తారు. మనమేమో ఆఖరి దాకా కూర్చుని ఆ నోటీస్ పంపేదాకా ఎదురు చూస్తే ఆడింత బార్ లెక్క తీస్తాడు. రొయ్యి కలిచిన గుడ్లు బయటకు వస్తాయి మనకప్పుడు. అమ్మో ఎంత అయిందా, నీ లెక్క చూసి ముగించినాక ఏమీ చేయలేము. బెల్షెజర్ లెక్క చూసి ముగించినాక ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా. నీ లెక్క ముగించక ముందే నువ్వు మెలుకుని ఉండటం నేర్చుకోవాలా. అందుకని కొన్నిసార్లు మనకి లోపల సెన్సార్లు పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? సెన్సార్లు పెట్టాడు. ఇప్పుడు కొంచెం ఆకలి అయ్యేటప్పుడు ఏమో ఉంటుంది లోపల, కొంచెం ఎలుకలు తిరుగుతున్నటువంటి లోపల. అంటే ఏంటి? సెన్సార్ పని చేస్తుందా లేదా? ఓహో ఇవాళ ఆదివారం కాబట్టి చికెన్ సెన్సార్ బాగా పనిచేస్తుంది. ఇంట్లోకి వెళ్ళినా కొన్ని చికెన్ మటన్ ఉంటాయి కాబట్టి ఆదివారం సెన్సార్ బాగా యాక్టివేట్గా ఉంటుంది.
అట్లాగే మనకి అన్నిటికీ దోమ కుట్టింది అనుకోండి, నీకేమో సెన్సార్ బాగా పనిచేస్తా లేదో చెప్పండి. లేకపోతే కొంతమందికి ఆనందం, అది రక్తం ఎంతన్నా పీలవనివ్వండి, ఏమన్నా చేయనివ్వండి, మనం కొట్టాల్సిందే ఇల్లు ఇట్ట, కానీ అసలు వాళ్ళ సెన్సార్లు పనిచేయ వాళ్ళకి. నీకు సెన్సార్ పనిచేస్తుంది, దోమ కొడుతున్నప్పుడు ఎమ్మటే నీ కమాండ్ వస్తుంది, నీ దోమ కొడుతుంది చెయ్యించిన ఒక్కటి వెయ్యి అంటది. అప్పుడు ఏం చేస్తుంది ఆటోమేటిక్గా, నువ్వు నిద్రలో ఉన్నా సరే టపక్కనైతే దెబ్బని చచ్చుద్ది. అది తాగి 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 పీతలాగా ఉబ్బిపోయి ఉంటుంది, కదలలేకుంటుంది. అది టపక్కనైతే దెబ్బని చచ్చుద్ది. అది అంటే సెన్సార్ నీకు బాగా పనిచేస్తుంది, అర్థమైందా? అలాగే నీకు బాడీలో కొంచెం కళ్ళజోడు వచ్చిందంటే, అబ్బాయి నువ్వు కొంచెం మోసే కాలానికి దగ్గర అవుతున్నావు, ఆయన కళ్ళజోడు లేకపోయినా నువ్వు కళ్ళజోడు వచ్చేసిందంటే నీ కాలం కొంచెం నువ్వు గుర్తుంచుకోవాలి. కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే బీపీ రేజ్ అయింది అంటే కొంచెం నువ్వు కంట్రోల్ ఉండాలి. ఏది? మొక్కలు తినటంలోనూ, తిండి తినటంలోనూ, ఉప్పు గట్టిగా పట్టడంలోనూ, పచ్చళ్ళు వేసి తినటంలోనూ నువ్వు కొంచెం తగ్గాలయ్యా. అలాగే నీకు అన్ని విషయాల్లో కూడా స్వీట్లు లడ్డూలు గట్టిగా తినేసేవాడు, ఇప్పుడు స్వీట్లు చూస్తే అనుకుంటామే, మామిడికాయంగా చూస్తే అనుకుంటామే, ఎవడో కోడిని చూసి అన్నం తిన్నట్టుగా అట్లాగే మంచు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అంటే నీకు అర్థమైపోతుంది, అబ్బాయి ఇక మన టైం అయిపోతుంది. నిజమే, ఇవన్నీ సెన్సార్లు యాక్టివ్ అవుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దగ్గరికి వెళ్తున్నావు, మరి దేవుడి ఇక లెక్క చూసే టైం దగ్గరికి వస్తుంది, మనం మెలకువ కలిగి ఉండాలి. అవునండి, ఎందుకంటే దైవజనులు నన్ను ప్రేమించి మాట్లాడుతున్నారు. ఆఖరికి ఒక్క మాట మీకు చెప్తాను. హెబ్రీ పత్రిక తీయండి, 13వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. హెబ్రీలు 13వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవుడు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన మందకు నువ్వు చెప్పాల్సినవి చెప్పావా? ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. యవన సామర్థ్యము చొప్పున వారికి తలాంతులు ఇచ్చినట్లుగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం చొప్పున వారు దేవుని స్తుతించేవారు ఉండొచ్చు, పాటలు పాడేవాళ్ళు ఉండొచ్చు, దేవుని ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు, దేవుని యొక్క పరిచయలో ముందుకెళ్ళే ఉన్నవారు ఉండొచ్చు. వారికి సామర్థ్యాన్ని చొప్పున దేవుడు వారికి కొన్ని పనులు అప్పగించినప్పుడు దేవుడు సేవకులను కూడా లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన మంద విషయంలో, నీకు ఇచ్చిన మరి యవనస్తుల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ నేను చెప్పమన్న మాటలు నువ్వు చెప్పావా? అవునండి, ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన అవకాశం ఉండగానే దేవుడికి మనం లెక్కప్ప చెప్పాలి. సేవకులు కూడా లెక్క అడుగుతాడు దేవుడు. మొహమాట పడబాక. అంతమందా? ఒక ఆయన అన్నాడు, ముద్దంట మూతిని కట్టేస్తుందంట. వాళ్ళు కోళ్ళు ఇచ్చారని వాళ్ళు చెప్పకోకుండా ఉండబాక, వాళ్ళు మంచి బిర్యానీ పంపించారని వాళ్ళకేం చెప్పకోకుండా ఉండబాక. ఇట్లాంటివి ఏం దేవుడు మరి చెప్పలే. నువ్వు చెప్పమన్నది చెప్పు, ఏది చెప్పమన్నావో నువ్వు అది చెప్పు, అంతే. మొహమాట పడకూడదు. మనోళ్ళైనా బయట వాళ్ళైనా ఎవడైనా రేపొద్దున దేవుడికి మన లెక్క అప్పచెప్పాలా. నీకు ఇచ్చిన యవనస్తులు పాడైపోవడం దేవునికి ఇష్టం ఉండదు. నీకు ఇచ్చిన వృద్ధులు కూడా నశించబడి ఇష్టం ఉండదు. నీకు ఇచ్చిన ప్రతి చిన్న బిడ్డలను కూడా వాళ్ళకి చెప్పవలసినవి మనం చెప్పాలా. అవునండి, ఎందుకంటే దేవుడు లెక్క అడుగుతాడంటాడు. అక్కడ వారిని ఒక్కొక్కరిని పిలిచి లెక్క అడుగుతున్నాడు. వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాడు. 5 ఇచ్చిన వాడు వచ్చి వాడు లెక్క చెప్తున్నాడు. వాడు వచ్చి లెక్క అప్పచెప్పాడు. వాడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకం ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో నీవు పాలు పొందు. నిజమేనండి. 2 ఇచ్చిన వాడిని కూడా దేవుడు చెప్పాడు. అలాగే 1 ఇచ్చాడు. ఆ 1 ఇచ్చినవాడితో అంటున్నాడు 27వ వచనం, అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచవలసి ఉండెను,
నేను వచ్చి వడ్డీతో నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండను. ఏం పేరెట్టాడండి అడిగి చెప్పండి? పనికి మాలిన చెడ్డ దాసుడా? బలా నమ్మకమైన దాసుడని పిలవబడటం ఇష్టమా? పనికి మాలిన చెడ్డ దాసుడిగా పిలవబడటం మనకి ఇష్టమా? ఎందుకంటే రెండో ఆప్షన్ లేదు. వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ దోసేమన్నాడు? నిత్య నరకాగ్నిలోకి. అక్కడ ఏడుపును పండ్లు కొరకటే, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. దేవుడు నిన్ను ప్రేమించి నీ ఆయుష్కాలాన్ని ఈ సంవత్సరం పొడిగించాడు. మరి దేవుడు చూస్తున్నాడు, ఈ సంవత్సరమైనా నా బిడ్డలు రక్షణ పొందుతారేమో, ఈ సంవత్సరమైనా ఈ కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధించగలుగుతుందేమో, ఈ సంవత్సరమైనా తన కుటుంబాన్ని తను కట్టుకుంటారేమో అని దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మలో ఎదగాలని, నువ్వు దేవునితో యుగయుగాలు ఉండాలని. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నాకు కాదులే అనుకుంటూ దులుపుకుంటా పోతే ఆ దినమందున పనికి మాలిన చెడ్డ దాసుడు అని అంట వాడు కాళ్ళు చేతులు కట్టి వాడిని చీకట్లు వేసేయండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటుందంటాడు. అక్కడి నుంచి తప్పించటం ఇక ఎవరి వల్ల కాదు, ఎవరు ఏమీ చేయలేరు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో జరిగించాడు, ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు. కానీ మనము చెడ్డ దాసులుగా ఉంటాను కాదు, కానీ బలా నమ్మకమైన దాసులుగా ఉండాలి. దేవుని యొక్క ఆశ. లేచి నిలబెడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా ఈ దినమందు ప్రభా నా జీవితాన్ని నువ్వు లెక్క అడిగితే నేనేం చెప్పగలను సమాధానం? ప్రభా నా ఆయుష్కాలను పొడిగించి ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా కాపాడి ప్రభా నన్ను భద్రపరిచి ప్రభా ఎన్నోసార్లు నాతో మాట్లాడేవు ప్రభా. నిజమే ప్రభా, నా కంటికి నచ్చినట్లుగా అయా నా నోటికి వచ్చినట్లుగా ఒకవేళ నేను మాట్లాడేమోనేమో చూడరాని నేనేమో అక్కడ చూసి ప్రభా అయా అన్ని అపవాది మీద పెట్టేనేమో ప్రభా. నిజమే ప్రభా, తేటగా సూటిగా నాతో ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పుడు ప్రభా అయా నీకు విరోధముగా నేను తప్పు చేస్తున్నానని నా హృదయంలో నువ్వు ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రభా మనస్సాక్షిని కాదనుకుని ప్రభా ఎన్నోసార్లు ప్రభా నీ మాట నిర్లక్ష్యము చేసి దౌర్భాగ్యంగా జీవించిన దౌర్భాగ్యులు ప్రభా నన్ను క్షమించమని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభా నీ వాక్యం ద్వారా ఈ రోజు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. అయా నిజమే ప్రభా, నీ ఎదుట నువ్వు లెక్క అడుగుతున్నప్పుడు అయా బలా నమ్మకమైన దాసుడుగా నీ ఎదురు ధైర్యంగా నిలబడాలి, కానీ చెడ్డ దాసుడుగా నేను ఉండటానికి కాదు ప్రభా. నిజమే ప్రభా, ఎన్ని తరుణాలు నాకు ఇచ్చేవయ్యా. నా కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు చూశానయ్యా. నా కళ్ళ ముందు ఎంతోమంది ప్రభా చనిపోయిన వారిని చూశాను ప్రభా. వాళ్ళకన్నా గనులని యోగ్యులని కాదు, కానీ ప్రభా నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎన్నో తరుణాలు నాకు ఇస్తున్నావు ప్రభా, ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చావు ప్రభా. అయ్యా కొన్నిసార్లు ప్రభా నాయన నాకు అర్థమైపోతుంది ప్రభా, అయ్యో ఆరోగ్యం క్షీణించిపోతుందని అర్థమవుతున్నా కూడా ప్రభా అయ్యో ప్రభా నిర్లక్ష్యంగా నేను ఉండనివద్దు ప్రభా. కొన్నిసార్లు డాక్టర్లు చెప్తారు అక్కడికి వెళ్ళినాక స్ట్రోక్ ఇప్పుడు కాదమ్మా చాలాసార్లు వచ్చింది, మీరు గమనించుకోలేదని డాక్టర్లు అప్పుడు చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యపోతారయ్యా. నిజమే ప్రభా, ఈ హెచ్చరికలు మా కొరకని నాయన లోబడాలని ఆ దినమందు ఆదాము దాక్కున్నట్లుగా నేను దాక్కోలేను ప్రభా. నీ ఎదుట నేను దాక్కోలేను ప్రభా. నీ కళ్ళ నుంచి నేను ఎక్కడ తప్పించుకోకుంటాను ప్రభా. ఆకాశమునికి ఎక్కినా నువ్వు ఉన్నావు, సముద్ర దిగంతల వరకు వెళ్ళినా నేను అక్కడ చూస్తున్నావని దావీదు చెప్పాడు కదా ప్రభా. అవునయ్యా, నీ కళ్ళ నుండి నేను తప్పుకోలేను ప్రభా. నువ్వు అప్పగించిన బిడ్డల ప్రభా నాయన లెక్క అప్పచెప్పవలసిన వారమే అయ్యా. నాయన భారముతో నాయన నువ్వు అప్పగించిన పని మేము చేయటానికి సహాయం చేయండి ప్రభా. ఎవరు నిర్లక్ష్యంగా ఉండేవద్దు, ఎవరు దాన్ని తేలిగ్గా చేసుకునేవద్దు ప్రభా. నీ సన్నిధిలో లోబడి విధేయత చూపించి ప్రభా నాయన నీ పాదాల దగ్గర మొరపెట్టి నీ ఎదురు ధైర్యంగా నిలబడే కృప మాకు దయచే. నీ వాక్యమాల ముద్ర వేయమని యేసు నామము నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.